అంత 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 ప్రవాహం ఉండినది. వీళ్ళేమనుకుంటున్నారంటే, ఆనాడు మా ఫస్ట్ నాయకుడు మోషే గారు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఏం చేశారు? కర్రను ఇలా పెట్టి కొట్టిన వెంటనే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. వీళ్ళు అనుకుంటున్నారు ఈయన దగ్గర కూడా లోపల ఎక్కడో కర్ర ఉండి ఉంటుంది. ఈయన కూడా యోర్దాను దగ్గరికి వెళ్ళినప్పుడు కర్రతో కొడతాడు, యోర్దాను ఏమైపోద్ది? పాయలు అయిపోద్ది. అంటే ఎవరికో నాగలంటుడికి డౌట్ వచ్చి ఉంటుంది, పాస్టర్ గారు యోర్దాను వచ్చేసింది కదా, కర్ర ఇచ్చి కొట్టరంటే, కర్ర ఎందుకయ్యా, మీరు వెళ్ళిపోండి యోర్దాను విడిపోద్ది అంటే, నాకులా భయపడేవాళ్ళు ఉంటారు కదా, ఎలా విడిపోద్దండి? ఆనాడు మన నాయకుడైన మోషే ఏం చేశాడు? ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు కర్రతో కొట్టాడు. యెహోషువ ఆలోచన అంటే చెప్పనా, ఆ కాలంలో మోషే కర్రలో జీవం ఉంటే ఈ కాలంలో నడిచే మన కాళ్ళలో దేవుని జీవం ఉంటుంది. స్తోత్రం చెల్లిందామా? ఏమండి, మందసాన్ని మోస్తున్న వాళ్ళు అరికాలు కొన యోర్దాను నదిని